queen of anchoring in fact. I request my wife to come over here to celebrate this occasion. Kameshwari, to please come over here. Miss Meena Kumari Nakka, in the world of professional gatherings and knowledge sharing conferences, formidable for bringing together students, thinkers, visionaries and industry leaders, anchoring script emerging as crucial from the Meena Kumari Nakka, an highly talented scholar, set her path to promote as an anchor, drive into the art of this significant dissecting its formation, illustrating its concept, demonstrating how an effective anchoring script can significantly augment the success of an event. Style to be an creative anchor even in events. Miss Meena Kumari is an engineering graduate, opted to be a successful anchor for the last 1 decade and glamorously anchored with good audience, instructions and skills, and with excellent communication with melodious voice. The trustees of Vaisakhi Charitable Trust and members of Happy Friends Circle of India feel proud to recognize the work of Miss Meena Kumari Nakka for her commendable achievements as outstanding women of excellence and confer the title in the field of the literature as Melody Queen. Melody Queen. On the occasion of celebrations of International Women's Day 2024, issued on 10th March 2024 at Hyderabad, I request Sarojini Srigar to handle it. ఆడపిల్లలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, మార్చ్ 8th మార్చ్ నెలలో మాత్రమే విమెన్స్ డే కాదు, విమెన్స్ మంత్ కాదు. ఎవ్రీ డే ఇస్ ఎ విమెన్స్ డే అండ్ ఎవ్రీ విమెన్ ఇస్ ఎ ఇన్స్పిరేషన్ టు మీ. ఆ విమెన్ ఏ ప్రొఫెషన్ లోనైనా ఉండనివ్వండి, పైలటే కావచ్చు, ప్రొఫెసరే కావచ్చు, డాన్సరే కావచ్చు, యాంకరే కావచ్చు, వాచ్మెన్ వైఫే కావచ్చు, ప్రతి ఒక్క విమెన్ లో ఒక టాలెంట్ ఉంటుంది అనేది చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్పింది. అదే నేను ఎప్పుడు నా కళ్ళతో గ్రహిస్తూ ఉంటాను. ఒక విమెన్ లో పేషెన్స్ ఎక్కువ ఉండొచ్చు, ఒక విమెన్ లో మల్టీ టాలెంట్ ఉండొచ్చు. సో ఎప్పుడు ఏ ఒక్కరు సక్సెస్ ని సాధించినప్పుడు జెలస్ గా ఫీల్ అవ్వకుండా వాళ్ళ నుంచి ఏదో ఒకటి నేర్చుకుందాము అనేసి పాయింట్ ఆఫ్ వ్యూతో మనందరం ముందుకెళ్దాం. సో నా గురించి చెప్పాలంటే, సో నేను యాంకరింగ్ ఫీల్డ్ లో ఒక 10 years నుంచి ఉన్నాను. అండ్ నా ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ యాంకరింగ్ నేను ఏం చార్జ్ చేయకుండానే వెళ్ళాను. అది చారిటీ ట్రస్టే కావచ్చు, కమర్షియల్ ఈవెంట్సే కావచ్చు, మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఒక న్యూ జాయినర్ ఒక ఫీల్డ్లోకి ఎంటర్ అయినప్పుడు అందరూ ఛాన్స్ ఇవ్వరు. మనంతట మనం మన టాలెంట్ని నిరూపించుకోవడానికి వితౌట్ ఛార్జ్ వెళ్ళి మన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి. అలా నాకు ఒకసారి బెంగళూరులో కూడా ఛాన్స్ వచ్చింది. అది ఆల్మోస్ట్ 3500 ఆడియన్స్ తోటి అక్రాస్ ఆల్ ద స్టేట్స్ ఆఫ్ ఇండియా. సో 2 days ఈవెంట్. ఫస్ట్ డే మనం ఓన్లీ ఫస్ట్ డే మాత్రమే అనేసి నేనే వాళ్ళతో ఎక్కువ ఫాలో అప్ అయ్యి పాప 6 months పాపని తీసుకొని ఫీడింగ్ టైంలో వెళ్ళాను. సో ఫస్ట్ డే ఈవెంట్ అయిపోయిన తర్వాత నాకు ఆడియన్స్ నుంచి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. కానీ ఆర్గనైజర్స్ మాత్రం ఎక్కడ రికగ్నిషన్, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ఇవ్వట్లేదు అన్న ఎక్కడో ఒక ఫీలింగ్ నాకు వచ్చింది. సో వాళ్ళు చెప్పినట్టుగానే నేను ఫస్ట్ డే ఈవెంట్ కంప్లీట్ చేసి, సో సెకండ్ డే ఈవెంట్ కి వేరే యాంకర్ ఉన్నారు అని చెప్పారు. సో ఫస్ట్ డే నైట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాను, వెళ్ళిపోతున్నాను అనేసి అన్నారు. అప్పుడు వాళ్ళలో ఒక భయం ఏర్పడింది. లేదు నువ్వు అసలు వెళ్ళే ఛాన్సే లేదు, సెకండ్ డే ఈవెంట్ వితౌట్ యూ ఇంపాసిబుల్. సో నువ్వు ఉండాల్సిందే,
నీ బస్ టికెట్స్ కానీ ఫ్లైట్ టికెట్స్ కానీ అన్నీ మేమే చూసుకుంటాము. సో నువ్వు సెకండ్ డే ఉన్నా థర్డ్ డే ఇక్కడ ఇంకా కొంచెం ఎక్స్ట్రా స్పెండ్ చేసి లొకేషన్ చూడడానికి ఉన్నా కానీ మేము వెయిట్ చేయడానికి రెడీగా ఉన్నామని. సెకండ్ డే కంప్లీట్ అయిన తర్వాత లిటరలీ ఐ కుడ్ సీ టీయర్స్ ఇన్ దేర్ ఐస్. సో వాళ్ళందరూ మీనా చాలా బాగా చేశారు, నువ్వు లేకపోతే కనుక ఈవెంట్ ఇంత సక్సెస్ అయ్యేది కాదు. ఒక యాంకర్ లాగా కాకుండా స్క్రాచ్ నుంచి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, మాకు ఒక టీమ్ రిసోర్స్ లాగా, టీమ్ మెంబర్ లాగా యాంకర్ అంటే స్టేజ్ మీద మాత్రమే సపోర్ట్ చేస్తారు. కానీ నువ్వు మా ఎమోషన్స్ని కానీ మా స్క్రాచ్ వర్క్ నుంచి మా వర్క్ని కానీ అర్థం చేసుకొని అది స్టేజ్ మీద ఇంప్లిమెంట్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ అని వాళ్ళ కళ్ళలో ఆనంద బాష్పాలు చూశాను నేను. అది వన్ ఆఫ్ ది హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ మీ ఇన్ మై యాంకరింగ్ కెరియర్. సో అలా నా కెరియర్ ముందు ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యింది. అది ఒక కోఆపరేట్ ఈవెంటే కావచ్చు, ఫ్యామిలీ గెట్ టుగెదరే కావచ్చు, చారిటీ ఈవెంటే కావచ్చు, ఉగాది సెరమనీ, అవార్డ్ సెరమనీ కావచ్చు. సో అన్ని ఈవెంట్స్, ఏ ఈవెంట్స్కి వెళ్ళినా కానీ నా స్మైల్ అనే కాదు, నీ వాయిస్లో ఆ మాడ్యులేషన్ కానీ, నువ్వు స్క్రిప్ట్ మేము ఇచ్చిన స్క్రిప్ట్ని ఎలా ఉందో అలా చెప్పకుండా నీ మాటల్లో నీ యూనిక్నెస్లో అక్కడ డెలివర్ చేయడం కానీ బాగా నచ్చింది అని అక్కడ గర్ల్స్ సెలబ్రిటీస్తో నాకు ఎప్పుడు అప్రిసియేషన్ వచ్చేది. కానీ దాంతో నేను ఎప్పుడు పొంగిపోలేదు. ఏ యాంకర్ నాతో పాటు ఏ యాంకర్ వచ్చినా, ఏ గెస్ట్ ఎక్కడ నాకున్న ఫీడ్బ్యాక్ ఇచ్చినా కానీ చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకునేదాన్ని. అలా ఒక చిన్న మిస్టేక్స్ కూడా అయ్యాయి. కంగారులో నేను ఒకసారి ఫెలిసిటేషన్ అనకుండా ఫెసిలిటేషన్ అనేసి కూడా అన్నాను. సో ఒక గెస్ట్ వచ్చేసి మీనా నువ్వు ఎంత బాగా యాంకరింగ్ చేస్తున్నావు, ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు నువ్వు ఇలాంటివి మర్చిపోకూడదు, అలా ఇంత చిన్న చిన్న మిస్టేక్స్ అనేసి ఊరుకోవద్దు అనేసి అన్నారు. సో అది కూడా అలాంటి పాయింట్స్ కూడా నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. మేబీ అది వన్ ఆఫ్ ది సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్ అని చెప్పచ్చు. అండ్ మేము నలుగురు ఆడపిల్లలం. అండ్ నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఇలా ఫెలిసిటేషన్ తీసుకోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మా అమ్మ చిన్నప్పుడు చాలా ఏడ్చేది, నలుగురు ఆడపిల్లలు ఉన్నారు అనేసి. కానీ అట్ ది సేమ్ టైం మా అమ్మ చెప్పేది, పెద్ద అయ్యాక మీరు ఒక పొజిషన్లో ఉండాలి, మిమ్మల్ని చూసి ఒకరు ఇన్స్పిరేషన్ కూడా తీసుకోవాలి, ఒక గర్వ కారణంగా మీనా అంటే చెప్పుకోదగ్గ పేరు అన్నట్టు ఉండాలి అనేసి. ఆ స్టేజ్లో ఇప్పుడు నేను ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇప్పటి వరకు మా అమ్మ కారణం అయితే, ఇప్పటి నుంచి మా హస్బెండ్ కాదు, మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం మా హస్బెండ్ చాలా కాంప్లిమెంట్స్ తోటి కానీ పాజిటివ్ ఫీడ్బ్యాక్, జెన్యూన్ ఫీడ్బ్యాక్ అని చెప్పచ్చు. అండ్ ఆయనే నాకు పిల్లల దగ్గర సపోర్ట్ ఇవ్వడం కానీ, ఈవెంట్స్కి నేను వెళ్ళినప్పుడు డ్రాప్ పికప్ అన్నీ అతనే. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ మీ అండ్ మై ఫ్యామిలీ. అండ్ వైఎస్ఆర్ మూర్తి చారిటబుల్ ట్రస్ట్ గురించి చెప్పాలంటే, సార్ ఇప్పటివరకు అన్నారు ఇది మనందరి ప్రోగ్రామ్, ఇక నేను మీ అందరిని ఇబ్బంది పెడతాను అనేసి. నిజం చెప్పాలంటే సార్ ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. వేరే ఎన్నో ఈవెంట్స్ లో చూశాను, మీనా నేను నీకు యాంకరింగ్ ఒక అవార్డు ఇస్తున్నాను కాబట్టి సో నువ్వు నాకు బ్రౌజింగ్ వర్క్ లో హెల్ప్ చేయాలి, గెస్ట్ లిస్ట్ లో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ చూడడంలో హెల్ప్ చేయాలి అనేసి అంటారు. కానీ సార్ మాత్రం ఎక్కడ జస్ట్ డీటెయిల్స్ అడిగారో డీటెయిల్స్ ఇచ్చాను, ఆయన అన్ని ఇన్వెస్టిగేట్ చేసుకున్నారు నా గురించి. అంతేగాని ఇక్కడికి వచ్చే వాళ్ళకి కూడా సార్ నాకు ఎక్కడ కూడా నువ్వు యాంకరింగ్ చేయాలి, నేను నీకు ఫెలిసిటేట్ చేస్తున్నాను అని ఎక్కడ అనలేదు. సార్ సురభి మ్యామ్ చెప్పినట్టు యూఆర్ రియల్లీ డౌన్ టు ఎర్త్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ ప్రౌడ్ అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ అని చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్.